గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని స్వర్ణయుగానికి తీసుకెళ్లిన మహారాజు. నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం తెలుగు చరిత్రలో అత్యంత గొప్ప చక్రవర్తుల్లో ఒకరైన కాకతీయ మహారాజు గణపతి దేవుడు గురించి తెలుసుకుందాం. ఆయన ధైర్యం, దూరదృష్టి, పరిపాలనా నైపుణ్యం వల్ల కాకతీయ సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది. గణపతి దేవుడి జీవితంలో ఎన్నో సవాళ్లు, యుద్ధాలు, విజయాలు ఉన్నాయి. మరి ఆయన కథను పూర్తిగా తెలుసుకుందాం. గణపతి దేవుడు కాకతీయ వంశానికి చెందిన రాజు. ఆయన తండ్రి మహాదేవుడు. ఆ కాలంలో కాకతీయ రాజ్యం అనేక శత్రువుల దాడులను ఎదుర్కొంటోంది. చిన్న వయస్సులోనే గణపతి దేవుడు ఎన్నో కష్టాలను చూశారు. శత్రువుల చేతిలో బందీ అయినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. అయితే ఆయన తన ధైర్యాన్ని కోల్పోలేదు. సరైన సమయం కోసం ఎదురుచూసి, తన అనుచరుల సహాయంతో తిరిగి స్వేచ్ఛను పొందారు. తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన గణపతి దేవుడు రాజ్యాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పాటు చేశారు. గుర్రపు దళం, ఏనుగుల దళం, కాల్బలం అన్నింటినీ మరింత బలంగా తీర్చిదిద్దారు. శత్రువులపై వరుస విజయాలు సాధించి కాకతీయ రాజ్య సరిహద్దులను విస్తరించారు. ఆయన పాలనలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాలు కాకతీయ సామ్రాజ్యంలో చేరాయి. తీర ప్రాంతాలపై కూడా ప్రభావం పెరిగింది. వ్యాపార మార్గాలు సురక్షితంగా మారడంతో దేశ విదేశాల నుంచి వ్యాపారులు వచ్చేవారు. దీనివల్ల రాజ్యానికి ఆదాయం పెరిగింది. గణపతి దేవుడు ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. రైతే రాజ్యానికి వెన్నెముక అని భావించి చెరువులు, కాలువలు నిర్మించారు. వర్షపు నీటిని నిల్వ చేసే వ్యవస్థలను అభివృద్ధి చేశారు. వ్యవసాయం అభివృద్ధి చెందడంతో పంటలు బాగా పండాయి. ప్రజలు సంతోషంగా జీవించారు. ఆయన పరిపాలనలో న్యాయవ్యవస్థ కూడా ఎంతో బలంగా ఉండేది. నేరాలకు కఠిన శిక్షలు ఉండేవి. నిజాయితీగా జీవించే ప్రజలకు పూర్తి రక్షణ కల్పించేవారు. అందువల్ల రాజ్యంలో శాంతి, భద్రత నెలకొంది. గణపతి దేవుడు కళలు, సాహిత్యం, శిల్పకళలను ఎంతో ప్రోత్సహించారు. దేవాలయాల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కాకతీయుల శిల్పకళ నేటికీ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. శిల్పులు, కవులు, పండితులకు ఆయన అండగా నిలిచారు. కాకతీయ రాజధాని ఓరుగల్లు, నేటి వరంగల్, ఆయన పాలనలో మరింత అభివృద్ధి చెందింది. బలమైన కోటలు, అద్భుతమైన ద్వారాలు, రాజభవనాలు నిర్మించబడ్డాయి. ఓరుగల్లు దక్షిణ భారతదేశంలో ప్రముఖ నగరంగా ఎదిగింది. గణపతి దేవుడి జీవితంలో అత్యంత గొప్ప నిర్ణయం తన కుమార్తె రుద్రమదేవిని వారసురాలిగా ప్రకటించడం. ఆ కాలంలో ఒక మహిళను రాజ్యానికి వారసురాలిగా ప్రకటించడం చాలా అరుదైన విషయానికి. కాని తన కుమార్తె ధైర్యం, తెలివితేటలపై ఆయనకు అపారమైన నమ్మకం ఉండేది. ఆమెకు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలు, పరిపాలన, రాజనీతి నేర్పించారు. ఆ నిర్ణయం తర్వాత రుద్రమదేవి చరిత్రలో గొప్ప రాణిగా నిలిచింది. ఆమె కాకతీయ సామ్రాజ్యాన్ని మరింత బలపరిచింది. గణపతి దేవుడు తీసుకున్న ఆ దూరదృష్టి నిర్ణయం వల్లే తెలుగు చరిత్రలో ఒక మహారాణి వెలుగులోకి వచ్చింది. గణపతి దేవుడు తన జీవితమంతా ప్రజల కోసం కృషి చేశారు. రాజ్యాభివృద్ధి, ప్రజల సంక్షేమం, వ్యవసాయం, వ్యాపారం, కళలు, సంస్కృతి, ప్రతి రంగంలో ఆయన ముద్ర వేశారు. ఆయన పాలనను కాకతీయ సామ్రాజ్య స్వర్ణయుగంగా చరిత్రకారులు పేర్కొంటారు. ఈరోజు కూడా ఆయన పేరు తెలుగు చరిత్రలో గౌరవంగా నిలిచి ఉంది. ఆయన ధైర్యం, న్యాయపాలన, ప్రజల పట్ల ప్రేమ, దూరదృష్టి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, గణపతి దేవుడు కేవలం ఒక రాజు మాత్రమే కాదు. తెలుగు గర్వాన్ని ప్రపంచానికి చాటిన మహా చక్రవర్తి. ఆయన జీవితం మనకు ధైర్యం, నాయకత్వం, ప్రజాసేవ ఎంత గొప్పవో నేర్పుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు చారిత్రక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.